చరిత్రను పుస్తకాలు రాస్తే మనకు తెలుసు. ఇక్కడ చరిత్రలో నిలబడ్డోడు వానికి అనుకూలంగా ఉన్నోడు వాని రాతలు వాని 100 రాసుకుంటాడు. వాస్తవానికి మేము ఇప్పటిదాకా 1976లో ఈ ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ వచ్చింది కనుక ఈ తెలంగాణ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మనం చర్చకు వద్దాం. ఎక్కడో దేశ చరిత్ర మొత్తం తీసుకుంటే విషయం డైవర్ట్ చేద్దాం. కాన్స్టిట్యూషన్ గా మాట్లాడుతున్నాను నేను మొన్న కూడా చెప్పినా. సరే, ఇప్పుడు ఇష్యూని కొంత జనరలైజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఆదివాసీలు లంబాడీ ఒక మాట కంక్లూడ్ చేస్తాను. సరే చెప్పండి అన్న. నేను ఏమంటున్నా అంటే 1976లో వచ్చింది, వాళ్ళు జియో రూపేణ వచ్చిర్రు. నేను మధ్యలో కొంచెం ఒక మాట ఏమని చెప్పినా, మా తాతలు లోపల పోయి రాసేసిరు, అందరి కళ్ళు కప్పానంటే అది వాస్తవం అన్నాడు. ఇది తప్పు. ఆ మాట ఎవరెవరితో కుమ్మక్కై మిమ్మల్ని అందులో చేర్చినట్టు మీ ఉద్దేశం ప్రకారం? మా ఉద్దేశం ప్రకారం అన్నా లంబాడీలు ఎస్టీ జాబితాలకి రావాలనే కుట్ర ఇప్పటి నుంచి కాదు. పక్కకు పెట్టిండు, బ్రిటిష్ లో వచ్చింది ఓబీసీ కింద పెట్టిండు. ఉమ్మడి మద్రాసులో 50s లో అన్నే ఒప్పుకున్నాడు. అక్కడ మిస్టేక్ జరిగింది, అంబేద్కర్ గారు మమ్మీని చేర్చలేదు అన్నాడు. 50లో 3 పార్టీ బీసీకి వచ్చింది, 341 ఎస్సీకి వచ్చింది, 342 ఎస్సీకి వచ్చింది. షెడ్యూల్ తెగలు అనేటి 50లో నిర్దేశించబడ్డాయి. 56కి వచ్చిన తర్వాత మా లిస్ట్ ఉన్నదని అంటాడు. 56 లో వచ్చిన లిస్ట్ ఏంటంటే ఏరియా రిస్ట్రిక్షన్ ఉమ్మడి రాష్ట్రం ఉద్దేశించి వచ్చినటువంటి అంశాలు వద్దు. మీరు ఒప్పుకుంటారా? 56 లో వీళ్ళు ఎస్టీలకు వచ్చినాడు ఒప్పుకుంటారా? ఆర్టికల్ 342 సవరణ ఏది మరి? 106 రాజ్యాంగ సవరణలల్లా 50లో మిస్టేక్ జరిగిందని సంజీవ్ వాళ్ళు ఒప్పుకున్నాడు, సంతోషం. 50లో రాజ్యాంగంలో వీళ్ళు ఎస్టీలలో రాలేదని ఓపెన్ ఒప్పుకున్నాడు. 56లో వచ్చినామని అంటాను. 56లో వచ్చిన దానికి మా ప్రతిపాదన అన్న వ్యతిరేకించిండు. ఇది ప్రాంతీయంగా ఎస్సీ ఎస్టీల జనాభాను కానీ ప్రాంతాలను కానీ ఒకటి చేసే ప్రయత్నం అని మేమంటే కాదు, మేము కలిపినామంటారు. మరి 56లో కలపాలంటే ఆర్టికల్ 342 అనేది సవరణ జరగాల కదా. ఆ జరిగిన రాజ్యాంగ సవరణ నెంబర్ ఎంత? కొట్లాడి 1976 లో వాళ్ళకి ఒక అవకాశం దొరికింది అంటున్నాడు. ఇప్పుడు సరే 56లో కాలేదు. అరే వాళ్ళు చేసిన నష్టాన్ని, వాళ్ళు చేసిన మోసానికి 20 సంవత్సరాలు మేము అన్యాయమైన రోడ్ ఎక్కి కొట్లాడితే 56లో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్టీలు లంబాడీలు ఎస్టీలు అయినప్పుడు 20 సంవత్సరాలు మా తెలంగాణ ప్రాంతంలో ఉన్న లంబాడీ